మా ఇంటి బంగారం సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన ఇండస్ట్రీ బంగారం సమంత గారికి 99 టీవీ నుంచి హార్టీ వెల్కమ్ అండి. అండ్ మీ అందరికీ కూడా సినిమా ముందే చెప్తున్నాను సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఒక ఇంద్ర భాష ఆ రేంజ్‌లో అట్లా అనిపించింది నాకు. అదర్ దాన్ యాక్షన్ మేము ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ దోస్ ఫుల్ మీల్స్ ఫిల్మ్. ఓకే. ఫ్రమ్ కామెడీ, డ్రామా, ఎమోషన్స్, యాక్షన్. యాహ్! తోటికోడలు గొడవలు, పాటలు, డాన్సులు. ఓకే. నందిని రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సమంత గారు యాక్టర్ సమంతగా బాగున్నారా? ప్రొడ్యూసర్ సమంతగా మీకు కంఫర్టబుల్‌గా ఉన్నారా? యాక్టర్ సమంత గారు ఉన్న సినిమాలో ప్రొడ్యూసర్ సమంత గారు ఉండటం చాలా బాగుంది. అంటే మీ ఇద్దరికి ఏమైనా క్రియేటివ్‌గా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే అట్లా చేయాలి ఇట్లా ప్యాకప్ అయిందంటే 6ంటికి అసలు జుట్లు పట్టుకొని కొట్టేసుకున్నాం. సో యాక్టర్ సమంతకి అండ్ ప్రొడ్యూసర్ సమంతకి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? ప్రొడ్యూసర్ సమంత నాకు డబ్బులు ఇస్తే నేను రేటింగ్ ఇస్తా. యాక్టర్ సమంతకి నేను ఆల్రెడీ రేటింగ్ ఇచ్చేస్తా. ఓకే. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు యాక్టర్ సమంతకైతే, ప్రొడ్యూసర్ సమంతకైతే? అయ్యయ్యో! చాలా కష్టం. హిమాన్ గారు ఇస్తారు. Yeah. చెప్పండి. ఐ థింక్ టాప్ ఆఫ్ ద క్లాస్ రెండిట్లో. ఓకే. సో యూజువల్లీ మూవీస్ అన్నిట్లో కూడా ఇది వన్ మ్యాన్ షో కాదు, వన్ వుమెన్ షో కాదు అని మీరు ఆల్రెడీ చెప్పారు కదా! సో క్రియేటివ్ ఇన్పుట్స్ మీ టీమ్ అందరి నుంచి మీరు తీసుకున్నానని చాలా సార్లు చెప్పారు కదా! ఈ పర్టిక్యులర్ సినిమాకి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు టీమ్ నుంచి? అంటే మేమందరం ఫ్రమ్ స్క్రీన్ ప్లే డిస్కషన్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఒకటే పేజ్ మీద ఉండాలని చెప్పి మా అందరికి ఆ ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంది. అందరు డిస్కస్ చేసాము. అందరం ఒక కోవకు వచ్చాకే సినిమా తీసాము. ఓకే. సో విజన్ ఫర్ ద ఫిల్మ్ అందరిది సేమ్. సమంత గారిది, హిమాంగ్ గారిది, నాది, రాజ్ గారిది, వసంత్ గారిది అందరిది.